దేశంలో రొమ్ము క్యాన్సర్ కారణంగా మరణిస్తున్న మహిళల సంఖ్య అధికంగానే ఉంటుంది. ప్రస్తుతం ప్రతి 20 మంది మహిళల్లో ఒకరు తమ జీవిత కాలంలో ఒక్కసారి అయినా బ్రెస్ట్ క్యాన్సర్ బాధితులుగా మారుతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ములోని కణాలు నియంత్రణ లేకుండా పెరిగి క్యాన్సర్ కణితులుగా మారతాయి. బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుందో, దాని లక్షణాలు ఎలా ఉంటాయో, వైద్యులు చికిత్స ఎలా అందిస్తారో తెలుసుకోండి. రొమ్ములో క్యాన్సర్ రావడానికి పలు కారణాలు ఉంటాయండి. జెనెటిక్ రిస్క్ అనేది ఉన్న వాళ్ళకి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. కాకపోతే 100 క్యాన్సర్లలో కేవలం 5 లేదా 10 క్యాన్సర్లు మాత్రమే జన్యుపరమైన రిస్క్ వల్ల వస్తూ ఉంటుంది. హై రిస్క్ జీన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే క్యాన్సర్ రావడానికి ముందే రిస్క్ రెడ్యూసింగ్ సర్జరీ లాంటిది చేస్తామండి. వేరాస్ లో రిస్క్ అండ్ ఇంటర్మీడియట్ రిస్క్ ఉన్న వాళ్ళకి ఏంటంటే స్క్రీనింగ్ క్యాన్సర్ కోసం తరచుగా చేస్తూ ఉంటాము. జెనెటిక్ రిస్కే కాకుండా కొంతమందికి రేడియేషన్ ఎక్స్పోజర్, చైల్డ్హుడ్ రేడియేషన్ ఎక్స్పోజర్ అంటే చిన్నప్పుడు వేరే ఏదన్నా క్యాన్సర్ కారణంగా మనం చెస్ట్ వాల్కి మ్యాంటల్ ఇర్రేడియేషన్ లాంటిది ఇస్తే గనక దానికి వల్ల కూడా మనకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. యూజువల్లీ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చిన వాళ్ళతో పోలిస్తే ఫీడింగ్ ఇవ్వని వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. హార్మోన్ రిలేటెడ్ ట్యాబ్లెట్స్ లాంటివి కొన్ని వాడటం వల్ల కూడా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది స్లైట్గా ఆ రిస్క్ అనేది ఇంక్రీజ్ అవటం అనేది జరుగుతుందండి. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది రకరకాలుగా బయటపడొచ్చండి. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఒక గడ్డలాగా కనిపించవచ్చు, లేదా చనుమన నుంచి బ్లడ్లా కానీ వాటరీ డిశ్చార్జ్లా కానీ రావచ్చు. స్కిన్ మీద స్వెల్లింగ్ కానీ, రెడ్నెస్ కానీ, డింప్లింగ్ అంటే మన స్కిన్ టెక్స్చర్లో మార్పులు కానీ ఇలాంటివి ఏమన్నా కూడా రావచ్చు. లేదా రొమ్ము అనేది గట్టి పడవచ్చు, లేకపోతే మొత్తం రొమ్ములో స్వెల్లింగ్ లాంటిది రావచ్చు. కొన్నిసార్లు అరుదుగా చంకలో గడ్డలు మాత్రమే వాచి బ్రెస్ట్లో మనకి చేతికి తగలని గ్లాండ్లు కూడా ఉండొచ్చు, గడ్డలు కూడా ఉండొచ్చండి. అలాంటప్పుడు కూడా మనం బ్రెస్ట్ క్యాన్సర్ కోసం వెతకాల్సిన అవసరం ఉంటుంది. ఇలా కాకుండా స్క్రీనింగ్లో బయటపడిన బ్రెస్ట్ క్యాన్సర్ దానికి ఎలాంటి సిమ్టమ్ కూడా బయటికి కనిపిస్తూ ఉండకపోవచ్చు. కొంతమందిలో బ్రెస్ట్ క్యాన్సర్ ముదిరే వరకు గుర్తించలేరు. అలాంటి సమయంలో క్యాన్సర్ను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది ఒకటేంటంటే ఇన్స్పెక్షన్, అంటే మన అద్దంలో రొమ్ము మీద ఉన్న మార్పులు, లేకపోతే రొమ్ము పరిమాణంలో కానీ, చర్మం మీద మార్పులు కానీ, లేదా రొమ్ము యొక్క చనుమన పక్కకు లాగబట్టం కానీ ఇలాంటివి ఏమైనా కనిపిస్తున్నాయా లేదా అనేది చూసుకోవచ్చండి. దాని తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే తడిమి చూసుకోవటం. చేతి వేళ్లతో కుడి చేత్తో ఎడం రొమ్ముని, ఎడం చేత్తో కుడి రొమ్ముని ఏమైనా గడ్డలు తగులుతున్నాయా, ఎక్కడ ఏమైనా గట్టితనం ఉందా, వెచ్చదనం ఉందా, లేదా చనుమొన నుంచి మనం నొక్కినప్పుడు రక్తం కానీ ద్రవం కానీ ఏమైనా బయటికి వస్తుందా అనేది చూసుకోవచ్చండి. ఇలా చూడటం ద్వారా ఏంటంటే రొమ్ములో కొత్తగా వచ్చిన మార్పులు ఏమైనా ఉంటే కనుక అవి మనం ముందే గమనించడం జరుగుతుంది. అండ్ ఇలాంటి మార్పులు ఉన్నప్పుడు ఏంటంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది నెలకి ఒకసారి చేసుకోవాల్సిన అవసరం ఉందండి. చెడు జీవన శైలి కారణంగా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది. ఆల్కహాల్, ధూమపానం అలవాటు ఉన్నవారు, జంక్ ఫుడ్ తీసుకునే వారికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ అధికంగా ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్ను ముందే గుర్తించి సమయానికి చికిత్స తీసుకుంటే పూర్తిగా కోలుకోవచ్చు. లేకుంటే వ్యాధి ముదిరిపోయి ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడతాయి. బ్రెస్ట్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ అనేది రకరకాల టెక్నిక్స్ వాడి చేస్తారండి. 1 సర్జరీ, 2 కీమోథెరపీ అండ్ టార్గెటెడ్ థెరపీ, 3 రేడియేషన్ థెరపీ, నెక్స్ట్ 4 ఎండోక్రైన్ థెరపీ. సో ఈ 4 పద్ధతులు అందరికీ అవసరం ఉండకపోవచ్చండి. అది ఏ సబ్ టైప్ ఆఫ్ క్యాన్సర్, మనం ఏం ఆపరేషన్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి మనకి క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతూ ఉంటుందండి. సర్జరీ అనేది ఇదివరకు కాలంలో అయితే మెయిన్ స్టే ఆఫ్ ట్రీటింగ్ బ్రెస్ట్ క్యాన్సర్ అండి. ఇప్పుడు కూడా ఎర్లీ స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్కి మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్లో మనం ముందు సర్జరీ చేస్తామండి. కొన్ని రకాల బ్రెస్ట్ క్యాన్సర్స్ ఏంటంటే వాటికి పాకే గుణం అనేది ఎక్కువ ఉంటుంది. లైక్ ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ లేదా HER2 పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్. ఇలాంటి క్యాన్సర్స్ ఉన్న వాళ్ళకి కొన్నిసార్లు ఎర్లీ స్టేజ్లో కూడా మనం కీమోథెరపీ అండ్ టార్గెటెడ్ థెరపీ ముందుగానే ఇస్తామండి సర్జరీ కంటే ముందు. లేకపోతే ఏంటంటే ముందు సర్జరీ చేసి తర్వాత కూడా కీమోథెరపీ అండ్ టార్గెటెడ్ థెరపీ ఇవ్వచ్చండి. లోకల్లీ అడ్వాన్స్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నప్పుడు ఏంటంటే యూజువల్లీ ముందు కీమోథెరపీ ఆర్ టార్గెటెడ్ థెరపీ ఆర్ రెండిటి కాంబినేషన్ అనేది మనం ముందుగా ఇస్తామండి. అండ్ లోకల్లీ అడ్వాన్స్డ్లో ఏంటంటే ఆ థెరపీ తీసుకున్న తర్వాత అప్పుడు ఆపరేషన్ చేయటం అనేది జరుగుతుంది.
మెటాస్టాటిక్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే స్టేజ్ 4 బ్రెస్ట్ క్యాన్సర్లో తక్కువ మెటాస్టేసిస్ అంటే 1 నుంచి 4 చోట్ల మాత్రమే చిన్న చోట్ల మాత్రమే పాకి ఉన్నట్టు కనిపిస్తే కనుకేమో వాళ్ళని స్టేజ్ 3 పేషెంట్స్ అంటే లోకలీ అడ్వాన్స్డ్ క్యాన్సర్ని ఎట్లా ట్రీట్ చేస్తామో అదే రకంగా చేస్తామండి. అలా కాకుండా పూర్తిగా వ్యాప్తి చెందిన వాళ్ళకైతే కనుక మనం ఆపరేషన్ లాంటిది అన్లెస్ బ్లడ్ లాంటిది బ్రెస్ట్ నుంచి రావటం, బ్లీడింగ్ జరగటం, అల్సర్, పుండు ఉండటం ఇలాంటివి ప్రాబ్లమ్స్ లేకపోతే కనుక మనం ఆపరేషన్ అనేది అడ్వాన్స్డ్ క్యాన్సర్ బాడీ అంతా స్ప్రెడ్ అయిన టైప్ క్యాన్సర్ ఉంటేనేమో మనం ఆపరేషన్ అనేది చేయమండి.